మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో టీమిండియా ఢీ కొట్టబోతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనున్న విషయం తెలిసింది. ఆస్ట్రేలియాను సెమీస్ లో ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా లేదా న్యూజిలాండ్ తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్ చేరాలంటే ముందుగా సెమీస్ లో ఆసీస్ అనే గండాన్ని టీమిండియా దాటాల్సి ఉంది. అయితే గతంలో పలు ఐసీసీ ఈవెంట్స్ లో ఆస్ట్రేలియాను నాకౌట్ మ్యాచ్ లో ఓడించిన ఘనమైన రికార్డు టీమిండియాకు ఉంది. కానీ 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో మాత్రం రోహిత్ సేన ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో కంగారును ఓడించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మామూలుగా అయితే ఈ పిచ్చిపై 63% చేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ ఇన్నింగ్స్ అంత సులువుగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ప్రస్తావించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఆస్ట్రేలియా ముఖాముఖి రికార్డు చూసుకుంటే టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 2 జట్లు 4 సార్లు తలపడ్డాయి. 2 సార్లు టీమిండియా గెలుపొందగా ఒక మ్యాచ్ లో ఆసీస్ గెలవగా మరో మ్యాచ్ లో ఫలితం తేలేదు. ఇక టీమిండియా న్యూజిలాండ్ పై ఆడిన జట్టుతోనే ఆసీస్ పై కూడా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లు, ఒక పేసర్, 3 ఆల్రౌండర్లతో భారత్ ఆడే ఛాన్స్ ఉంది. ఇక మరోసారి రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతారు. ఈ ఇద్దరు ఓపెనర్లు మంచి శుభారంభం అందిస్తే కనుక మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర వహిస్తుంది. ఇక పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే గత న్యూజిలాండ్ మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరిన ఆస్ట్రేలియాపై రాణిస్తే ఇక టీమిండియాకి తిరుగుండదు. ఇక గత మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. అతనికి తోడు అక్షర్ పటేల్ సైతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఇక కేఎల్ రాహుల్ కూడా తన బ్యాట్ కు పని చెబితే టీమిండియాకు తిరుగుండదు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా జట్టులో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అటు బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణిస్తున్నారు. ఇక కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులు మెయిన్ స్పిన్నర్లుగా మరోసారి ఆసీస్ వికెట్లను మిడిల్ లో వేటాడి పడగొట్టగలిగితే టీమిండియాకు విజయం ఖాయం. ఇక మహమ్మద్ షమి టీంలో ఏకైక ఫాస్ట్ బౌలర్. అతనికి హార్దిక్ పాండ్యా తోడుగా ఉన్నాడు. మొత్తానికి అంచనా ప్రకారం టీమిండియా ప్లేయింగ్ 11 ఇది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమి.